కాక. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. కీర్తనకారుడు 48 మన దేవుని పట్టణం నందు ఆయన పరిశుద్ధ పర్వతం నందు ఎక్కువ గొప్పవాడును బహు కీర్తి నిండిన ఈనాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్చర్యంగా ప్రత్యక్షమవుతున్నాడు. రాజులు కూడి వారు ఏకంగా కూడి వచ్చింది. వారు దాన్ని చూసి వెంటనే ఆశ్చర్యపడి దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ఆమె ఆమె. ప్రత్యేకంగా ఈరోజు నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలందరినీ కూడా దేవుడు జ్ఞానాత్మతో నింపుతాడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన ఎందు భయభక్తి గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. తర్వాత మన దేవుడు చేసిన బిడ్డ దేని మర్చిపోకూడదు, మనం కూడా సాక్ష్యంగా ఉండాలి. ఆ సాక్ష్యం ఏంటంటే ప్రకటన 12:10 వారు వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి విజయం పొందినది. మరి ఈ సమయం ముందు నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ ప్రభునామన దేవుడికి మహిమకరంగా మీకు ఇచ్చే వర్తమానం ఏంటంటే గొర్రెపిల్ల రక్తం అన్నారు. రక్తం అంటే ఈ వాక్యమే, నిబంధన. ఈ యొక్క వాక్యం ఎవరు ఎంత ఎక్కువ చదివింటారో వాళ్ళ 100% దేవుడు విజయాన్ని ఇస్తాడు. అలాగనే దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తుంటాడు కదా, వాటిని మర్చిపోకూడదు, సాక్షిగా ఉండాలి. ఈ సాక్ష్యము ఈ వాక్యము రెండు తోడైతున్నప్పుడు అపవాది క్రియ లైఫ్ అయిపోతాయి. అందుకని ఇక్కడ మన దేవుని పచ్చదమందు పరిశుద్ధ పర్వతమందు ఆయన గొప్పవాడంటే మనం పరిశుద్ధంగా హృదయశుద్ధి కలిగి దేవునికి ప్రార్థన చేస్తే ఆయన గొప్ప కార్యం చేస్తారు. ఆయన పేరే గొప్పవాడు. అలాగే ఆశ్చర్యకారం చేస్తారు, వింత కార్యం చేస్తారు, సూచక్రియలు చేస్తారు. మనం అడిగిన వాడికంటే ఊహించే వాడికంటే అధికమైన మేలు కలుగుతుంది కదా సర్వశక్తిమంతుడు. మరి మనం చూస్తే ఇప్పుడు నా పక్కన నిలబడి లక్ష్మి ఎంత నమ్మకం దేవుని పట్ల అంటే నిజంగా ఆమె నమ్మకం, ఆమె విశ్వాసాన్ని, ఆమెకు భర్తను మంచి భర్తను ఇవ్వడమే కాకుండా శ్రేష్టమైన పాపం ఇస్తాను. ఎంత గొప్ప ఆమె వాక్యం నమ్ముతుంది. ఆ వాక్యమే ఆమెకు సొంత ఇల్లు ఇచ్చింది. ఎంత అద్భుత కృప. తర్వాత భర్త విషయంలో కూడా ఖచ్చితంగా స్థిరమైన మనసు ఇస్తాను ఇద్దరికి. వాళ్ళు ఇక్కడ ఉండాలా లేదా జాబ్ చేయాలా, ఏదో ఒకటి దేవుడైతే తక్కువ చేయాలి. అలాగనే దేవుని ఎందుకు భయభక్తి గల వాళ్ళ ఇంట్లో ఉండడం ద్వారా చిక్కి కూడా భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు కూడా యెహోవా ఎందుకు భయభక్తి వాళ్ళతో కలిసి మీరు ప్రార్థన చేయండి. మీ భవిష్యత్తు ఎలా ఆశీర్వదించబడుతుందో. ఉదాహరణ, రీసెంట్గా బాంబే నుంచి వచ్చినటువంటి మనీ సాక్షి మీరు వింటారు. ఆ పాప చిన్నప్పటి నుంచి మా సహవాసం ఉంది. అలాగా ఆమెకు బాంబే ఇచ్చారు. ఆమె భర్త బలహీన పరిస్థితులు దురాత్మ నుంచి దేవుడు విడిపించి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి ఇప్పుడు చక్కగా నేవిగా కనిపిస్తున్నాడు ఆమె భర్త. ఆమె పాప ఎంకామ్ చదివింది. ఎంత గొప్ప కృప. కాబట్టి ఇలాగ చాలా మంది ఉన్నాయి సాక్ష్యాలు. అలాగా ఎందుకు వీళ్ళకు ఇంత మంచి కృప దేవుడు ఇస్తున్నా అంటే వాళ్ళు వాక్యం పైన ఆధారపడాలి. ప్రతి విషయంలో దేవుడి వాక్యం ఎంత వాక్యం చదువుతామో అంత ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ ఆశ్చర్యంగా దేవుడు అక్కడ నగరంలో ప్రత్యక్షమవుతున్నాడంటే మరి ఈ యొక్క ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలకు ఆశ్చర్యంగా దేవుడు అద్భుతకారం చేసి ఘనమైన విషయాన్ని ఇచ్చి వారి కష్టానికి ఫలితంగా ఖచ్చితంగా వాళ్ళు మెడిషన్లో చేరేలా దేవుడి కృపనిస్తారు. మరి కుటుంబదిని బట్టి నిర్మల వాళ్ళ యొక్క కుమారుడు నిర్మల కిర్జియా వారి యొక్క కుమారుని బట్టి దేవుడి వందనాలు చెల్లిస్తున్న మౌనిక ఆమె యొక్క తమ్ముని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇంకా చాలా మంది నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళందరిని బట్టి నేను ఉదాహరణకు 2 చెప్పాను. వాళ్ళందరికీ దేవుడు ఘనమైన విషయం దయచేయగాక. ఆమె 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 ప్రార్థన చేసుకుంటాం. నీ యొక్క సన్నిధిలో నా ప్రభ మల్లిక ఎంతో ఆసక్తితో ప్రార్థనా మందిరం ఏర్పాటు చేసుకుంది. ప్రభా, ఈ ప్రార్థనా గదిలో మీరు చేయ ప్రార్థన మీరు వింటున్నారు. నిమ్మి విషయంలో మీరు అద్భుతకారం చేశారు. ఇంటికి మీరు అగ్ని ప్రాకారంగా ఉన్నారు. ఇంట్లో ఉన్న దుష్టశక్తులు దురాత్మక సమలో లయపరిచినారు. 2 సార్లు పాము వచ్చి మాత్రం 2 వ్యక్తుల జీవితం విజ సర్పాలను మీరు ముందే చూపించారో మాకు తెలియదు. వాటి తల చిన్నగొట్టినట్టుగా ఈ ఇంటికి దేవా హాని చేసే ప్రతి ఒక్కరు గద్దించి బుద్ధి చెప్పండి. నాగరాజును ఆశీర్వదించి ప్రాణం ఇచ్చారు ప్రభా. నిజంగా ఎంతో మంచి మనసు ప్రభా. వారి కుటుంబాన్ని దీవించి సాతానికి లయపరచండి.
మరొకసారి ప్రత్యేక రీతిలో మళ్ళీ కనిపెట్టి నా ప్రభా కుమారుని రాకపోకలు ధర్మవలకు వెడిచుండగా మీ కృప దయచేయండి. దేవ అనేది చిక్కినిది జ్ఞానాత్మత మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం దేవ, మీకే స్తోత్రం. మీకే చింకుడు మీ జ్ఞానాత్మత నింపడం ఉన్నత చదవడానికి మీ కృపాస్థానం దయచేయండి. అలాగనే నా తన స్పోర్ట్స్లో కూడా జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. లక్ష్మి వంట చేసినప్పుడు మీ బిడ్డకు తోడుగా ఉండాలి, మోకాల నుంచి విడిపించండి. ఎప్పటికప్పుడు నూతన శక్తి మీరు దయచేయండి. ఎందుకంటే ఆమె మిమ్మల్ని తల్లిని తండ్రి అన్నీ నమ్ముకుంది ప్రభ. ఇంకా మీరే ఆ బిడ్డకు ఎప్పుడు శాంతిని సమాధానం చేకూర్చి మిమ్మల్ని మీరే భయపరచుకోవాలి. శివన్ కూడా మీ జ్ఞానాత్మత మరి నింపండి. ఇష్టమైతే గవర్నమెంట్ జాబ్ దయచేయండి. దేవ మీకు ఎవరన్నా తెలుస్తున్నా అదే అనంతపురంలో రావడానికి మీరు కృప దయచేయమని యేసు శక్తి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనబడింది. కెళ్ళలో దారి తప్పి అటు ఇటు తిరుగుతూ పోతూ ఉంటే అక్కడ సలోని వాళ్ళ ఇల్లు కనిపించింది. ఇల్లు ఎక్కిపోయినది. ఇల్లు ఎక్కిపోతే అక్కడ అంతా స్త్రీలు, అమ్మాయిలంతా యవనస్తులు ఉన్నారు. ఆ యవనస్తులు ఎక్కువ ఉన్నారు. యూత్ వాళ్ళు బట్టలు పెట్టుకునే విధానం కానీ, వాళ్ళు తినే విధానం కానీ, బయటికి వెళ్ళి వచ్చే విధానం కానీ అన్నీ ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా ఉన్నారండి వాళ్ళంతా. అప్పుడే ఇల్లు కూడా శుభ్రంగా ఉంది. అట్లా ఉందన్నమాట. అబ్బా అక్క ఎంత బాగా పెట్టుకునింది, ఎంత క్రమశిక్షణతో ఉంది. ఎవరే కానీ వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నట్లు ఎక్కడా లేదు. అంతా స్త్రీలు యవనస్తులే ఎక్కువ మంది ఉన్నారనమాట. అట్లా కళ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా, చూడు ఎంత బాగా పెట్టుకునింది అక్క, ఎంత నీట్గా పెట్టుకునింది, పిల్లల్ని కూడా ఎంత భయభక్తులతో పెట్టింది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు చూడు అని నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినాను. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చిక్కపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానం పొందినవారు. ఆ కాలంలో నిన్ను విడిచిపెట్టి వారినందరినీ నేను శిక్షించును. నీ నడుచు వారిని నేను రక్షించును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చును. ఏ దేశములలో వారు అవమానం పొందిరో అక్కడ నెల నేను వారి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపించును. నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. ఇదే యెహోవా వాక్కు. మీ మధ్య మరి దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనకు ధైర్యం అనేది వస్తుంది. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. మీ మధ్య అంటే మనం ఎక్కడంటే అక్కడ ఒక ఇల్లు అనే కాదు, ఒక సంఘం అనే కాదు, చాలా మంది అదే మందిరాలకు మాత్రమే ఇక ఉండాలి, వివిధ ప్రాంతాల్లో ఉండాలి. చర్చి పోయినప్పుడు మాత్రమే ప్రాంతాల్లో వాక్యము తర్వాత బైబిల్ పక్క పెట్టేస్తుంటారు. అలా కాదు, మనం ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, ఉద్యోగం వెళ్ళేటప్పుడు దేవుడు మనతో ఉంటాడు, జర్నీ చేసేటప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఎప్పుడైనా మనం దేవుడు మన మధ్య ఉన్నాడు అన్న కాన్సెప్ట్ మనం కలిగి దేవుడు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నా పక్షంగా ఉన్నావు అని ఎప్పుడైతే మనం దేవుని స్థితిలో పెట్టింటే తెలియని ఆనందం, తెలియని సంతోషం, తెలియని ధైర్యం, తెలియని ఉత్సాహం, తెలియని సమాధానం ముఖ్యంగా మనకు కలుగుతుంది. ఎందుకంటే యేసు క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవస్థగా తీర్చే దేవుడు. ఫిలిప్పీ 4:19 చెప్పిన ప్రకారం. అలాగనే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త, చక్కల ఆశీర్వాదంకు కారణభూతుడు దేవుడు. మనకు దేవుడి నుంచి మాత్రమే ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి దేవుని హత్తుకొని ఆనుకొని ఆయనలో చెల్లించి ఫలించి ఉనికి కలిగి జీవించినప్పుడు అనేక కృపలు దేవుడు కృపరింపజేస్తాడు. తర్వాత ఎప్పుడైతే మనం దేవుడు ఉన్నాడు అని ఆయనను మనం హత్తుకొని ఉంటామో ఆయన కూడా ఏం చేస్తాడంట, మనలో ఆనందిస్తాడంట. ఇది మెయిన్గా మనం ఆయన ఎంత ఆనందిస్తున్నాం, మనం ఆయన ఎంత ఆనందించకంటే దేవుడు మనలో ఆనందించడమే ఇట్స్ గ్రేట్ కదా. ఎంత గొప్ప కృప. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించింది అందుకోసం. అసలు అంటే మీకు నేను ఎంతమంది శరాపులు కోట్ల కొలదిగా అనిమిత్తం ఆయన సృష్టిస్తున్నాను.
మనలో మనతో ఎల్లప్పుడూ ఉండాలని ఆయన యొక్క అకాల వాంఛ. అందుకని అపవాది చేసిన చిన్న కూతురు దేవుడు లయపరిచినాడు. ఇక్కడ అదే అంటాడు, చెరలో నుండి నేను మిమ్మల్ని రప్పించండి. చెర అంటే కేవలం జైలు అనేది కాదు. చెర అంటే అవమానము, నింద, వేదన, రోదన, బలహీనత, తర్వాత ఇంకా ఏదైనా ఒక వ్యాధితో మనం కొన్ని సంవత్సరాలు సఫర్ అవుతున్నా, మానసికంగా మనం కుంగిపోయి, ఇవన్నీ ఒక చెర. కానీ ఆ చెర అనే బంధకం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడంట. విడిపించనే కాకుండా తనను హత్తుకొని హానుకొని జీవించిన వాళ్ళకు, లేకపోతే దేవుడు నాలో ఆనందిస్తున్నాడు అనుకో, నాకు ఎవరు విరోధంగా ఉంటారో వాళ్ళకి తగ్గిస్తాడు. ఈమె దేవుని ఆనందిస్తుండే, ఈమెకు విరోధంగా ఉన్న ఏ ఆయుధమో వర్తిల్లదు, ఈమెకు విరోధంగా ఉన్న ఏ ఆయుధం వర్తిల్లదు. అలాగే బాబు నీకు విరోధంగా ఏ ఆయుధమో వర్తిల్లదు. బికాస్ ఎందుకంటే మనం దేవుడు ఆనందిస్తున్నాం. దేవుడు ఆనందిస్తున్నప్పుడు దేవుడు మన పక్కన టేక్ కేర్ చేసుకోవాలి. ఆయన చెవ తీసుకొని ఆయన ఆయనలో ఆనందిస్తున్న బిడ్డలకు నేను ఆనందాన్ని కలుగ చేయాలి. సేమ్ దేవుడు ఎవరికి రుణస్తులో కాదు. సో మనం ఎప్పుడు దేవుళ్ళు ఆనందిస్తుంటే మన ఆనందం ఏది మనకైతే ఆనందం కలుగుతుంది అని మనం అనుకుంటున్నామో యాజ్ గా అది దేవుడు ఆనందిస్తాడు. కానీ కొన్నిసార్లు లోకానుసారమైన బిడ్డలు అసలు నాకు తెలిసి దేవుళ్ళు ఆనందించే వాళ్ళు ఎప్పుడు దేవుని చిత్తానికి వదిలేస్తారు. దేవుని చిత్తం ఏదైతే జరుగుగాక. యేసు ప్రభుల వారు తండ్రిలో ఆనందిస్తున్నారు కాబట్టి ఆయన సొంత నిర్ణయం తీసుకోవాలి, సొంతని ఆనందం తీసుకోవాలి. ఏమన్నాడు, నీ చిత్తమే చింతించిన అంటే నీ ఇష్టమే నా ఆనందం, నువ్వు ఏది ఇష్టపడతావు అదే నాకు ఆనందం. దేవా లోకస్తులు అయితే వాళ్ళు ఆనందం కోరుకుంటారు. గాడ్స్ వీళ్ళు అస్సలు వాళ్ళు ఒబే చేయరు. దేవుడి చిత్తం ఏమన్నా ఉంటే నాకు ఇది నెరవేరాలని పట్టుబట్టి ప్రాణం చేసుకుంటారు, నెరవేరారు, బాధపడతారు. అలా కాదు, దేవుని ఎందుకు నెరవేర్చగల బిడ్డలు వాళ్ళు పూర్తి మీద ఖచ్చితంగా ఇస్తాడు. బట్ ఆదర్శమైన అన్యాయం చేయదు. అదే అక్కడ ఇప్పుడు వీళ్ళ డాడీ మంచి భయభక్తి గల వ్యక్తి నాకు కావాలి, దేవుడు ఇచ్చినాడా లేదా. బాబు కూడా మంచి చదివిన ఎంత మంచి ఉన్నత స్థాయిలో దేవుడు ఇచ్చినాడు, అద్భుతాలు ఇచ్చాడు. మరి మా పాప వివాహ విషయంలో కూడా అద్భుతం కరెక్ట్ చేశాడు, మిగతా విషయంలో కూడా దేవుడు అద్భుతం కరెక్ట్ చేశాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో శక్తివంతుడైన దేవుడు మన మధ్య ఉన్నాడు. ఒకటి మనము ఆయనలో ఆనందించినప్పుడు ఆయన మనలో ఆనందించి మనకు కావలసిన ప్రతి అవసరం తీరుస్తూ ఏదైతే మనకు చెర, ఏదైతే మనకు బాధ, ఏదైతే కన్నీరు, ఏదైతే మరి మనము దేవా ఇది నా కష్టంగా ఉంది అనుకున్నాం, ఆ కష్టాన్ని దేవుడే తీసేస్తాడు. ఎక్కడ చెప్తున్నాడు, చెర నుంచి నీకు విడుదల అంటున్నాడు, మిమ్మల్ని నడిపించను అంటున్నాడు దేవుడు. చక్కగా నిజంగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును దేవుడు ఇస్తాను. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. ముందు నిర్మల ప్రార్థన చేస్తారు. నేను ఆఫ్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి
గల ప్రభావ మీకు వందాలు సదరు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు చేసిన దైవ కృపను బట్టి ముఖ్యంగా దేవాన్ని మీ కుమారుడి విషయంలో దేవా ప్రథమ ఫలం మీ జ్ఞానాత్మకత మీరు బ్రైట్ ఫ్యూచర్ మీకు దయచేయండి. ఎంతో చదువు చదివాడు సాటైన సాయంత్రం అన్న చేసిన సంఘంలో మీకు మహిమకరంగా వాడుకున్నందుకు నేను శ్రద్ధిస్తున్నాను. ప్రత్యేకంగా కాక ప్రతి ప్రార్థన విన్నపం మీ చేతిలో పెడుతున్నాను. దేవాన్ని నేను ఈ సమాధానం కాకుండా ఏదైతే ప్రార్థన విన్నపం దేవ తెలియజేసిందో అది నేను మేమందరం మీకు ఇస్తున్నాం. ఆ బిడ్డ పక్షంగా మీరు ముందే